ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా! 'బాహుబలి' స్టైల్ ఇంట్రో అయితే ఉంటుంది. దీన్ని మీరు కూడా మీ ఇమేజెస్ యూజ్ చేసి డెఫినిట్‌గా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ఇమేజెస్ యూజ్ చేసైనా చేయొచ్చు. లేదంటే మీ టీమ్ మెంబర్స్ ఇమేజెస్ యూజ్ చేసైనా ఈ వీడియోనైతే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఒక ఫాంట్ లింక్ ఇస్తాను. దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ముందే మీరు ఫాంట్‌ని ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్‌ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రాజెక్ట్‌ని ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఫస్టే ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఫాంట్ అయితే మిస్ అవ్వచ్చు. మీరు ఫస్ట్ ఫాంట్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. మీరు కింద ప్రాజెక్ట్‌ని ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ఆడియోని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆడియోలోకి వెళ్ళి ఇక్కడ ఆడియోని అయితే సెలెక్ట్ చేసుకొని ఆడియోని యాడ్ చేయండి. ఆడియోని యాడ్ చేసిన తర్వాత కెమెరా ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. మీ కెమెరా ఆప్షన్ ఆఫ్‌లో ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోండి. కొంచెం ఫ్రంట్‌కైతే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఫాంట్ మిస్ అయింది. మిస్ అయింది కాబట్టి దీన్ని లేయర్ పైకి ఇచ్చేసి ఎడిట్ టెక్స్ట్ పైకి ఇచ్చేసి మీరు సింపుల్‌గా ఆ ఫాంట్‌ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా అయితే ఆ ఫాంట్ అయితే దానికి వచ్చేస్తుంది. ఫాంట్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే వ్యూ ఆల్ ఫాంట్స్ పైకి ఇచ్చేయండి. 3 లైన్స్ పైకి ఇచ్చేసి ఇంపోర్ట్ ఫాంట్ పైకి క్లిక్ చేయండి. ఫైల్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైల్‌ని సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్‌గా ఫాంట్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఇదే విధంగా అన్ని టెక్స్ట్ లేయర్స్‌కి కూడా చేయండి. అన్ని టెక్స్ట్ లేయర్స్‌కి కూడా ఫాంట్‌ని చేంజ్ చేసేయండి. సింపుల్‌గా ఇక్కడ ఇమేజెస్ అయితే ఆల్రెడీ మిస్ అయ్యేవి ఉంటాయి. ఆ ఇమేజెస్ పైకి ఇచ్చేసి కలర్ అండ్ ఫిల్ పైకి ఇచ్చేయండి. ఇక్కడ మీ ఇమేజ్‌ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్‌కి ఒక ఇమేజ్‌ని యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే. ఈ విధంగా అయితే వచ్చింది. మీకు ఇంకేమైనా అడ్జస్ట్‌మెంట్స్ ఉంటే ఇంపార్టెంట్ థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఇమేజ్‌ని అడ్జస్ట్ చేయడానికి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్‌ని అయితే యూజ్ చేయకండి. మీరు మాన్యువల్‌గా స్క్రీన్ పై ఇలా ట్యాప్ చేసి, ఈ లేయర్ పై ట్యాప్ చేసి ఈ విధంగానే మూవ్ చేయండి. ఒకవేళ మీరు మూవ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ పై క్లిక్ చేస్తే మీకు వీడియో అయితే చేంజ్ అయిపోతుంది. సో, మూవ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ అయితే యూజ్ చేయకండి. ఓకే. ఈ విధంగా మాన్యువల్‌గా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇమేజ్‌ని యాడ్ చేస్తున్నాను చూడండి. మీకు ఆల్రెడీ మిస్ అయిన ఇమేజెస్ ఉంటాయి. వాటిని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఒకవేళ మీకు ఇలా హాఫ్ ఫోటో వస్తే మీరేం చేస్తారంటే సింపుల్‌గా ఇక్కడ ఎడిట్ షేప్ అని ఉంది కదా! దీనిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వై యాక్సిస్‌ని సెలెక్ట్ చేసుకోండి. వై యాక్సిస్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత వై యాక్సిస్‌ని ఇంక్రీజ్ చేయండి. ఓకే. మీ ఫోటో మొత్తం వచ్చే వరకు వై యాక్సిస్‌ని ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ పై క్లిక్ చేయండి. వైట్ పై క్లిక్ చేసి ఎన్ అయితే ఇంక్రీజ్ చేసేయండి. ఓకే. ఈ విధంగా మీరు మాన్యువల్‌గా ఈ విధంగా ఇమేజ్‌ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఇంకా వైట్ ఎఫెక్ట్ పెంచుతున్నాను. ఓకే. ఈ విధంగా అయితే పెట్టాను. అలాగే థర్డ్ ఇమేజ్‌ని కూడా అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే. దీన్ని కూడా ఎడిట్ షేప్ పై క్లిక్ చేయండి. వై యాక్సిస్‌ని ఇంక్రీజ్ చేయండి. ఎఫెక్ట్స్ వదిలేయండి. వైట్ ఎఫెక్ట్‌ని చూస్ చేసుకొని ఎన్‌ని ఇంక్రీజ్ చేయండి. ఇదే విధంగా ఇమేజెస్ అన్నిటిని కూడా రీప్లేస్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు ఈ సైడ్ ఎడ్జెస్ అయితే కట్ అయినాయి. ప్రభాస్ సార్ హ్యాండ్స్ అయితే కట్ అయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ షేప్ అయితే ఇచ్చేయండి. ఈసారి ఎక్స్ యాక్సిస్ని అడ్జస్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఫుల్ ఫోటో వచ్చేంత వరకు ఈ విధంగా అడ్జస్ట్ చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ హైపర్ కట్లో ఇవన్నీ ఇంక్రీజ్ చేసుకోండి. మళ్ళీ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇమేజెస్ అన్ని పర్ఫెక్ట్గా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇమేజెస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేయండి. స్టార్టింగ్కి వచ్చి ప్రస్తుతం మన అప్లికేషన్ వెళ్ళిపోవాలండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియోని చేస్తాను, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎండింగ్ వచ్చేయండి. ఇప్పుడు ఎండింగ్ వచ్చిన తర్వాత ఈ వీడియో లేయర్ పై క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ సింబల్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ సింబల్ని క్లిక్ చేసి అని స్టార్టింగ్ వచ్చి దీన్ని అయితే ఇక్కడ వీడియోలో పర్ఫెక్ట్గా అయితే ప్లేస్ చేసుకోండి. దీన్ని బీకే మొత్తం వచ్చేదాన్ని సైజుని కూడా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి బ్లెండింగ్లో డబుల్ పై క్లిక్ చేయండి. లైట్ అండ్ బై క్లిక్ చేసి స్క్రీన్ని పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.